మనం తిన్న ఆహారం పళ్ళ ఇరుకులలో ఉంటుంది కదా. మనం కనీసం 2-3 రోజులకు ఒకసారైనా టూత్‌పిక్స్ ఏం తిన్నా కానీ టూత్‌పిక్స్ ఉపయోగించి మనం క్లీన్ చేసుకుంటాం కదా. అవి ప్లాస్టిక్‌వి లేకపోతే వేరే సూదిగా ఉండేటువంటి ఆ టూత్‌పిక్స్ గుచ్చుకునే లేదా లోపలికంటే వెళ్ళకుండా పళ్ళ మధ్య ఉంటుంది కదా. మనం ఇలాగా వేప ఆకు ఉన్నటువంటి రెమ్మ తీసుకుని ఆకులు తీసేసి ఇలా వేప పుల్ల చిన్న పుల్ల తీసుకుంటే మనకి పళ్ళ చిగుర్ల మధ్య అదే పళ్ళ దంతాల గ్యాప్స్లో ఇరుక్కున్న పదార్థాలని ఈజీగా మనం తొలగించగలుగుతాం. వేప చెట్టు కనపడ్డప్పుడు ఇలా 4 రెమ్మలు తీసుకుని పుల్లలు కట్ చేసి ఇలా మన బాటిల్లో మనం ఉంచుకుంటే ఇంట్లో అందరికీ కూడా యూజ్ అవుతాయి. వీటితో మనం క్లీన్ చేసుకోవడం వల్ల దీని చేదు లక్షణం పళ్ళ మధ్యకి వెళ్ళడం వల్ల మనకి పిప్పలు కూడా రావు. అది దృష్టిలో ఉంచుకుని అందరూ టూత్‌పిక్స్ లాగా ఇవి వాడుదాం.